హలో మ్యాగ్రెట్ మామ, ఎలా ఉన్నావు? డబ్బు పువ్వుల్లో పెట్టిస్తానన్నావుగా, అందుకే గోవా వచ్చా. రే మత్తులో వీడికి అనవసరంగా కమిట్ అయ్యాను. ఏం కమిట్ అయ్యారా? మ్యాగ్రెట్ మామని నైట్ గోవా రమ్మన్నానంట. ఆ డబ్బులు పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తానంట. పూలు మరి మామ, నేను పూల కోసం పూల మార్కెట్కి వచ్చాను. రిసెప్షన్ లో చెప్తాను, నువ్వు వెళ్ళి మా రూమ్ లోకి వచ్చాను. పులి ఉన్నది జాగ్రత్త, వచ్చింది సింహం రా. అరే జఫాగాళ్ళారా, తాగి తాగి స్టార్ హోటల్ని సారా షాప్ చేశారు కదా. అబ్బా, జర్నీ చేసి చేసి ఒళ్ళంతా హోనమైపోయింది. కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. బాత్రూమ్ ఎక్కడుందో. రే కార్లో లేడీ చెప్పులు ఎవరయ్యరా? నీ పెళ్ళంతా ఏంటిదిరా, జాగ్రత్తగా దాసుకో. రే కార్లో ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా ఉల్లా ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా. సింహంలా బతికినోడురా, పులి చేతిలో చస్తావింటరా? నో, నువ్వు చావకూడదురా, బతకాలిరా. చిన్నప్పుడు శవంలో యాక్ట్ చేసి ఫస్ట్ పేజ్ కొట్టేసావు కదరా, ఇప్పుడు కూడా అలాగే నిగ్రహంగా ఉంటే పులి నిన్ను విగ్రహం అనుకుని వదిలేస్తుందిరా. కమాన్ ఫ్రీ. అరే మ్యాగ్నెట్, నువ్వు సామాన్యుడు కాదురా. నీ యాక్షన్ చూస్తే సూపర్ స్టార్స్ కూడా తల్లడిల్లిపోతారా. అరే రాత్రి రైట్ బ్యాంక్ లో ₹1,00,000 డ్రా చేస్తున్నాను రా. ఇది నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా. నీ పెళ్ళి అయిపోయిందిగా, నో ప్రాబ్లం. మ్యాగ్రెట్ మామకి పులి గురించి చెప్పలేదురా, ఉండి ఫోన్ చేస్తాను. మామ ఫోన్ ఎత్తట్లేదురా, ఎలా ఉన్నాడో ఏంటో. పులి పక్కన పిల్లిలా పడుంటే బయటపడేశాం బాస్. వీటితో నిన్నేం చేస్తామో తెలుసా? తెలుసు సార్, కానీ మీరెవరో నాకు తెలియదు సార్. మీరెందుకు ఇలా చేస్తున్నారో అస్సలు తెలియదు సార్. You my darling tiger steel. ఇంగ్లీష్ రాదంటే నన్ను వదిలేస్తారేమో సార్. నాకు ఇంగ్లీష్ రాదు సార్. నో ఇంగ్లీష్? You know English? ఎందుకు సార్ అలా చూస్తారు? నో ఇంగ్లీష్ అని. నాకు ఇంగ్లీష్ రాదు సార్. ఏయ్, సార్కి ఇంగ్లీష్ అంటే ప్రాణం. రాదంటే మ్యాన్ 65 చేసి టైగర్ కేస్తారు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా సార్. నో ఇంగ్లీష్ తుచ్. ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్. You know English? I am happy. You my darling tiger steel. మీ నాట్ స్టీల్ యువర్ టైగర్ సార్. Who steal? బాబా బ్యాచ్ స్టీల్ సార్. నాట్ ఓన్లీ టైగర్ సార్, మై మనీ ఆల్సో స్టీల్ సార్. నో మనీ సార్. సార్ గివ్ 10 రూపీస్ సార్. సత్తి ఓ మంచి పనోడు. ఈ ఆటకి అసకపోయాం. అమ్మో బాబు గారు, చాలా టైం అయింది, లెగండి. ఎంత టైం అయితే ఏంట్రా గోల. ఒక రోజు అన్నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా. నాన్నగారు లేచారండి. నచ్చిన క్షణం.
సత్తి అయ్య బాబోయ్ బాబు గారు నేను లేనని చెప్పరా. సత్తి ఇక్కడ లేడు. రేయ్ ఏంట్రా సగంలో వచ్చేసావు? సగం జీతం అన్న మిగలాలి కదా అమ్మగారు. మీ బ్యూటీషియన్ కోర్స్ ఏమో కానీ మీ ప్రాక్టీస్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను నేను. ఏమండే మొఖాన్ని పట్టేస్తేనేమో 50 రూపాయలు, అది ఫేషియల్ రా. జుట్టు స్ప్రింగుల్ కింద తిప్పి మళ్ళీ తీసేస్తేనేమో 100 రూపాయలు, అవి కర్ల్స్. ఆఖరి గోల్డ్ కట్ చేసిన 10 రూపాయలండి. అది మానిక్యూర్. జీతం అలా తీసుకుంటున్నాను, ఇలా ఇచ్చేస్తున్నాను. ఏమండే ఈవిడ చేత బ్యూటీ పార్లర్ అన్న పెట్టించండి, లేదా మన ఇంటి బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు అయినా పెట్టించండి. నోరు ముస్తావా? అనయ్య రా నీ ఫేషియల్ వేస్తాను. ఎంత ఇవ్వాలి? 100. ఇంకో 100 ఇస్తా. వాడికి వేసింది తీసేయ్. మళ్ళీ వాడికి వేసి. బాబు మాటున ఏ గుండెలు మోగెను ఈ ఏంటయ్యా పులిసాన పెడుతున్నావు? ఏం లేదమ్మా, ఓ పెద్ద శిల్పిని తీసుకొచ్చి మన శిల్పాన్ని చూపించా. అంతా బాగానే ఉంది కానీ ఆ ముక్కు మాత్రమే పైన సప్పిడిగా ఉంది, కింద ఎడల్పుగా బోదులు కప్పలా ఉంది, అదొక్కటే దోషం అన్నాడు. అందుకని ఇదేటే కర్ర ఎక్కడి నుంచి పడింది? ఇది కూడా ఈ శిల్పం దోషమే అయి ఉంటది. అందుకని నేను ఎలాగో నా బతుకులో శిల్పాలు చెక్కలేదు కదా, దీని ముక్కేనే చెక్కుదామని. చచ్చా చూసావా, ఎవరు సత్యమని అరిచినట్టు తినపడలేదు. ఇంకెంతసేపులే, ఆ ముక్కు సరిచేస్తే అన్ని చక్కబడిపోతాయి. అయ్యయ్యా వద్దయ్యా, చెక్కితే రక్తం వస్తుంది. రాతికి రక్తం రావడం ఏంటే పిచ్చి పిల్ల, తప్పుగా. అయ్యా 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 వద్దయ్యా, నా మాటనయ్యా. అయ్యా అయ్యా చూసావా నేను ఎంత భ్రమలో పడేస్తుందా? దోషం అలాంటిది. నువ్వా ఈ ఇంటి ఛాయలకి రావద్దురా అంటే శిల్పంలా వచ్చావా? పొర బయటికి పోరా. అలాగే పోతాను, నువ్వే బతిలాడు తెచ్చుకుంటావు. నిన్నెవడు బతిమాలతాడు, పోరా. ఇదిగో మావా, నీ కూతురు నెల తప్పింది, ఇప్పుడు ఇది. తప్పిందిలే. ఇది నా కూతురు నెల తప్పిందా? అది చెప్పింది నిజమేనా? బావ చెప్పింది నిజమేనయ్యా. ఇలారా. ఏంటి ఇంత దూరం వచ్చిన తర్వాత చేసేదే ఉంది, లోపలికి తగలేడు, పెళ్లి చేస్తాలే. థ్యాంక్స్ మామా. ఎంత కటింగ్ ఇస్తున్నావురా బావా. 5 నిమిషాల్లో వీడి ఫిగర్ ని చెల్లెలు చేసి చేతికి రాఖీ కట్టించావు కదరా. వీడి మనుషులు ఎంత బాధపడతారు. నీకేం తెలుసురా? ఏంట్రా బాధ? అమ్మాయిలంటే అంత గొప్ప విషయమా? ఏంటి గొప్ప విషయమా? సతీష్ మొత్తం డబ్బులు తీరా నేను ఉన్నాను కదా, తీయమంటుంటా. ఇదిగోరా ఇక్కడ పెడతాను. ఇక్కడున్న ఏ అమ్మాయితోనే సరే ఒక 5 నిమిషాలు మాట్లాడు. 5 నిమిషాలు అక్కడరా, 2 నిమిషాలు మాట్లాడు. మాట్లాడితే మొత్తం డబ్బంతా నీదే.